హాయ్ హలో వెల్కమ్ టు కన్నా క్లాస్. నేను మీ కన్నా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియోలో అయితే మనం సోమనాథ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సోమనాథ్లో అయితే ల్యాండ్ అయిపోయి మనం ప్రెసెంట్ నౌ మార్నింగ్ 7:30 అరౌండ్ అయింది. ఇప్పుడు మనం ఫ్రెష్ అప్ అయ్యి సోమనాథ్ టెంపుల్ని దర్శించుకుందాం. టెంపుల్ సరౌండింగ్స్లోనే హోటల్స్ అన్నీ ఉంటున్నాయి. తెలుగు వాళ్ళు ఎవరో కనపడలేదు. అండ్ కరెక్ట్గా అదే టైంలో బస్ దిగిన వెంటనే ఒక తెలుగు అన్నయ్య కనపడ్డాడు. ఫ్రెష్ అప్ అయినాక టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము ఇక్కడికి. అండ్ ఆర్డర్ వచ్చి ఉత్తప్ప అండ్ దోశ చెప్పాం. ఓకే. అండ్ కాస్ట్ అరౌండ్ 120. ఇంకా మనమైతే సోమనాథ్కి వెళ్ళిపోతాం. దారిలో ఉన్నాం, సోమనాథ్ దారిలో. లెట్స్ గో. అస్సలు చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను నేనైతే సోమనాథ్ టెంపుల్కి. ద్వాదశి జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన ఈ సోమనాథ్ టెంపుల్ని ఎప్పుడెప్పుడు నేను దర్శించుకుంటానని చాలా వెయిట్ చేసి ఇప్పుడు ఆ కళ నెరవేరుతుంది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. నేను అసలు బయటికి చెప్పుకోలేకపోతున్నాను. అండ్ లోపలికి ఎంట్రీ అయిన వెంటనే మనకి మొబైల్స్, స్మార్ట్ వాచెస్ ఏవి లోనికి అలౌ చేయరన్నమాట. అన్ని ఇక్కడ లోపల లగేజ్ పెట్టడానికి మా కష్టాలు. తిరిగి రావడం అంటే ఇదేనేమో. మేము ఇక్కడ మార్నింగ్ కొబ్బరి బొండలు ఇక్కడే తాగాం. ఇప్పుడు డిజీలో అక్కడే ఉన్నాం. ఓకే, లోనికి వెళ్ళిపోతున్నాం గుడికి. లాకర్ రూమ్లో మొబైల్స్ పెడుతున్నాం. ఇంకా లోనికి అలౌ లేదన్నమాట. మా దర్శనం అయితే బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా జరిగింది. లిటరల్లీ నేనైతే ఒక 25 మినిట్స్ పైనే అట్లాగే నుంచుంటూ అలాగే ఆ స్వామివారిని చూస్తూ అలా ఉండిపోయాము. ఇప్పుడు మనం వెళ్తుంది ఓషన్ వ్యూ అన్నమాట. దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఈ ఓషన్ వ్యూ అనేది. టికెట్ అరౌండ్ 5 రూపీస్ మాత్రమే. కానీ ఆ 5 రూపీస్కి వర్త్ ఉంటుంది భయ్యా. అసలు టెంపుల్ వ్యూ అండ్ బీచ్ వ్యూ నో వర్డ్స్. ఇక్కడ బీచ్ వ్యూ, అసలు బ్యాక్ సైడ్ టెంపుల్, అసలు బేవచ్చు అంటే బేవచ్చు అసలు. ద్వాదశి జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగమైన ఈ సోమనాథ్ ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఈ సోమనాథ్ ఆలయం, సోముడు అంటే చంద్రుడు అని అర్థం అన్నమాట. ఈ సోమనాథ్ ఆలయంని ప్రభాస్ తీర్థం అని కూడా అంటారు. చంద్రుడు తన మామైన దక్షుడు చంద్రుడిని శపిస్తాడనమాట. ఎందుకంటే చంద్రుడికి 27 భార్యలో కన్నా రోహిణి అనే భార్య మీద ఎక్కువ అభిమానం. మిగతా 26 భార్యలు తన తండ్రికి వెళ్ళి చెప్తారన్నమాట. ఎలా అంటే మమ్మల్ని అందరినీ కన్నా రోహిణిని ఎక్కువ అభిమానిస్తున్నాడు అంటే అప్పుడు ఆ ఆగ్రహంతో దక్షుడు చంద్రుడిని శపిస్తాడు. చంద్రుడు తన శాపాన్ని విముక్తి చెందడం కోసం శివుడికి తపస్సు చేస్తాడు. శివ ప్రత్యక్షం అవుతాడనమాట. శివుడు ఏం చెప్తాడు, నీ 27 భార్యల్ని అందరినీ సమానంగా చూడు, రోహిణి ఒక్కళ్ళే కాదు నీ భార్య, అందరూ నీ భార్యలు అంటే అప్పుడు చంద్రుడు అందరినీ ఈక్వల్గా చూసినాక తన శాపాన్ని విముక్తి చెందుతాడనమాట. మీరు చూస్తున్న ఈ బాణ స్తంభం అనేది అది చూపించే వే అంతా ఓన్లీ వాటర్ అన్నమాట, జీరో ల్యాండ్. అండ్ ఆ కాలంలోనే మన పూర్వీకులు రౌండ్గా ఉన్నది మన గ్లోబ్ అని చెప్తున్నారంటే ఎంత గ్రేట్నెస్ చూడండి. నేను డ్రాప్ చేసి అన్నయ్య ద్వారకా వెళ్తున్నాడు. మనకి ఆటో వచ్చింది. ఆటో ఏమో త్రివేణి సంగమం ఉంటుందంట. సో అక్కడికి వెళ్దాం. లెట్స్ గో. త్రివేణి సంగమంకి వచ్చేసాం, వెళ్దాం పద. త్రివేణి సంగమంగా అయితే వచ్చేసాం మనం. ఈ త్రివేణి సంగమంలో 3 నదులు అయితే కలుస్తాయి అన్నమాట. కపిల, హిరామ్, సరస్వతి నదులు అయితే ఇక్కడ ఈ 3 నదులు ఈ అరేబియా సముద్రంలో కలుస్తాయి అన్నమాట. బయటకు వచ్చిన వెంటనే ఈ మసాలా దినుసులు కనపడ్డాయి. చాలా బ్యూటిఫుల్గా సిద్ధరేళ్ళు అయితే. త్రివేణి సంగమం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో డెస్టినేషన్కి వెళ్తాం. లెట్స్ గో. ఇప్పుడు ఆటోలో దిగి. ఈ ప్లేస్ వచ్చి బన్గంగా అంటారు. ఇది స్ట్రైట్గా సోమనాథ్ టెంపుల్కి స్ట్రైట్గా ఉంటుంది. విజువల్స్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ పక్కనే శివాలయం ఉంటుంది. శివాలయానికి వెళ్ళి దర్శించుకుందాం పదండి. లోనకైతే కెమెరాస్ ఎలా ఉండదు, కానీ బయట నుంచి చూస్తే కొంచెం సోమనాథ్ టెంపుల్ని ఏదో చిన్నగా మినీ సైజ్లో చూస్తే ఎలా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నది కదా. కూడా చాలా బాగున్నది. అథెంటిక్ కొంచెం దగ్గరగా ఉన్నది. చాలా బాగున్నది టెంపుల్. ఇప్పుడు మనం బాణగంగాకి వెళ్తున్నాం. శివుడి లింగం వచ్చి సముద్రంలో ఉంటుంది అన్నమాట.
బంగంగాలో ఈ ప్లేస్ చూస్తుంటే ఎలా ఉన్నదో చెప్పండి? నాకైతే 'బాహుబలిలో' ప్రభాస్ అంటాడు కదా! గడియ గడియకి తలనీలాలి అని. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నది. ఆళ్ళొచ్చి శివుడికి అలా అభిషేకం చేస్తూ ఫెంటాస్టిక్ విజువల్స్ అసల. సింపుల్‌గా చెప్పాలంటే పక్కా విజిట్ చేయాలి. పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అండ్ ఇలా ఆటోలో వెళ్తుంటే విజువల్స్ చూడండి. ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ అండి. చాలా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాను. చాలా నచ్చింది నాకైతే. నేను మళ్ళీ టెంపుల్ దగ్గరికెళ్తున్నాను. టెంపుల్ దగ్గర అన్నీ చాలా ఉంటాయి. అండ్ షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేసెస్ కూడా అక్కడే ఉంటాయి. అట్ ప్రెజెంట్ మనం టెంపుల్ అపోజిట్‌గా ఉన్నాం. అండ్ ఇక్కడ విగ్రహం రాజుగారి విగ్రహం ఎదురుగుండా పక్క స్ట్రీట్‌లో చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ అలసిపోయి తిరిగి తిరిగి అలసిపోయి టెంపుల్‌లోనే రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ఈ టెంపుల్ వచ్చి నారాయణుడి టెంపుల్ మాట. అండ్ ఈ టెంపుల్‌లోనే మనం రెస్ట్ తీసుకుంటున్నాం ప్రెజెంట్ అయితే. ఫస్ట్ స్వామివారి దగ్గరికెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత రెస్ట్ తీసుకుందాం. రాజుగారి దగ్గరికి మళ్ళీ వచ్చేసాం. ఈ స్టాట్యూ దగ్గరికి వచ్చితే ఎటేపైన వెళ్ళొచ్చమాట. అంటే ఈ స్ట్రెయిట్‌గా వెళ్తే టెంపుల్స్ ఉంటాయి. అండ్ విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ తినడానికి రెస్టారెంట్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇదొక సెంటర్ మాట. రామ మందిరంకి వెళ్దాం. ఈ టైపే వే మాట రామ మందిరానికి. చలో. రామ మందిర్కి వచ్చాం. ఫైనల్లీ కంప్లీటెడ్ ద టెంపుల్. ఇందాక నారాయణ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ చాలా చల్లగా ఉన్నది. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా నైట్ లేజర్స్ చూడటమే. మనమైతే ఆ నారాయణ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఈ దారిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనపడింది. అసలు చాలా అంటే చాలా బాగున్నది. మళ్ళీ రాజుగారి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈ రాజుగారి అనేది సెంటర్ మాట. అండ్ రెస్ట్ తీసుకోవడానికి వెళ్దాం. ఇప్పటికే చాలా అలసిపోయాం. అంటే ఈవినింగ్ చాలా ఇంకా ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే కానీ అప్పుడు ఎంజాయ్ చేయలేం కదా. నారాయణ టెంపుల్లో రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు లేజర్ షోకి టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం. చలో. మార్నింగ్ కూడా వచ్చాం. కాకపోతే ఈవినింగ్ స్పాట్ ఎక్సలెంట్ ఉంటుంది అన్నారు. వెళ్ళిపోదాం. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. 5 రూపీస్ మాత్రమే టికెట్. ఇక్కడ సైకిల్స్ అయితే రెంట్‌కి ఇస్తున్నారు. 10 రూపీస్ అరౌండ్ 20 రూపీస్. అసలు చాలా రోజులైంది నేను సైకిల్ తొక్కి. అండ్ బేసిక్‌గా నేను సైకిల్ ఎందుకు తీసుకున్నానంటే చాలా కొంచెం లోనకి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ లేజర్స్ ఉన్నది. టైం అయిపోతుందని. అండ్ ఈ గోల్డెన్ అవర్‌లో చూడండి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అసలు. కెమెరాలో జస్ట్ 1% మాత్రమే ఉన్నది. ఈ వేలో సైకిల్ తొక్కుకొని వెళ్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి టెంపుల్, సన్సెట్, బీచ్, ఆ వ్యూ. కెమెరా జస్ట్ 1% ఐ థింక్. లిటరల్లీ 1%. అసలు కళ్ళతో చూస్తుంటే మత్తిపోతుంది అసలు. ఈ గోల్డెన్ అవర్లో టెంపుల్ ఎలాగో గోల్డ్లో ఉంటుంది. అసలు బేవచ్చంగా నిజంగా గోల్డ్లో మెరిసిపోతుంది అసలు. కెమెరాకే చిక్కుకుందో లేదు తెలియట్లేదు కానీ ఆ సన్ రైజెస్ ఆ టెంపుల్కి ఆపోజిట్ పడటంతో ఆ డబల్ ఇంపాక్ట్ ఉందన్నమాట. ఆ లైటింగ్, ఆ వైబ్రెంటింగ్ అండ్ ఆ బీచ్ వ్యూ ఉన్నది భయ్యా. అసలు లిటరల్లీ ఎంత చెప్పినా నిజంగా ఎంత చెప్పినా తక్కువే. ఆ వ్యూస్ ఉన్నాయి. పిచ్చ పీక్స్ అంతే. నిజంగా చాలా బాగుంది. నేనైతే రావట్లేదే. మన తెలుగు రాష్ట్రాల నుంచి సోమనాథ్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి అయితే టు ద రాజ్కోట్ వెళ్ళాలి. రాజ్కోట్ నుంచి వీరావల్ రైల్వే స్టేషన్ నుంచి సోమనాథ్ జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ సికింద్రాబాద్ టు రాజ్కోట్. అండ్ రాజ్కోట్ ఏంటంటే అక్కడ పెద్ద రైల్వే స్టేషన్. అక్కడ నుంచి మారి వెళ్ళాలన్నమాట. అండ్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళకి డియూ అనే ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది. అది కూడా నియరెస్ట్ ఎయిర్పోర్టే. ఒక 50 కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉంటుంది మాట. ఓకే, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్
లేజర్ షోకి వెళ్ళడమే. ఈవినింగ్ అయిపోతుంది కదా, లేజర్ షోకి ఫుల్ క్రౌడ్ వస్తున్నారు, నాకు అర్థమైపోతుంది. లేజర్ షోకి మొబైల్స్ నాట్ అలౌడ్ అంట. మార్నింగ్ నుంచి వెయిట్ చేశాను లేజర్ షో షూట్ చేయొచ్చేమో అని, లేదా అటు సైడ్ బీచ్ వే నుంచి కూడా కనపడదంట. సో మళ్ళీ మొబైల్స్ డిపాజిట్ చేసి బ్యాగ్స్ కూడా లోన్ లేదు, ఓన్లీ చూసి నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను. లేజర్ షో అసలు ఫెంటాస్టిక్, అంటే అసలు విజువల్స్కే మన ఊహలకు అందం. చాలా బాగుంది. 50 రూపీస్ టికెట్. అదంతా ఒకటైతే దాని పేరేంటి, హారతి అయితే అమ్మో అసలు ఆ ఎథెంటిక్ వైబ్ వస్తుంది. అసలు చాలా బాగున్నది. నిజంగా పూనకాలే చాలా అద్భుతంగా ఉన్నది. కనువిందు చేస్తుంది. నిజంగా చాలా బాగుంది. బస్సు వచ్చింది అనుకున్నాం, ద్వారకాకి వెళ్తుంది అన్నారు ఈ బస్సు. కాకపోతే ఇది ఆల్రెడీ రిజర్వేషన్ అయిపోయింది. బస్సు కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఓకే, బస్సెస్ అయితే దొరకలేదు మనకి. అండ్ ఆల్టర్నేటివ్ చూసుకున్నామంటే ట్రైన్ ఉన్నది 11కి. సరే ఇప్పుడు టైం ఏమో ప్రజెంట్ 10:38 అయింది. సరే ఇంకా ఆటో చక్కని ఆటో పట్టుకొని ఆటో వాడిని ఇంకా వీరావల్ రైల్వే స్టేషన్కి చాలా ఫాస్ట్గా వెళ్ళాలన్నాను. అండ్ ఇది ఒక అడ్వెంచర్ ఇంకా అసలు నాకైతే. అండ్ అంటే ఆ ట్రైన్ మిస్ అయితే మళ్ళీ ట్రైన్స్ లేవు మార్నింగ్ దాకా, టైం వేస్ట్ అని ఇంకా ట్రైన్ ఏమో ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా డ్రైవరు 10:58 డ్రాప్ చేశాడు వీరావల్ రైల్వే స్టేషన్లో. ఇట్స్ వన్ ఆఫ్ ది అడ్వెంచర్. వీరావల్ రైల్వే స్టేషన్ అసలు పెద్ద అడ్వెంచర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ద్వారకా ట్రైన్ ఎక్కేస్తున్నాం. అండ్ టికెట్ ప్రైస్ వచ్చి 140 రూపీస్ జనరల్ టికెట్ అనమాట. అండ్ ప్లేస్ అయితే దొరకదు అనుకున్నాను, బై గాడ్ గ్రేస్ ప్లేస్ దొరికింది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి.